ಅವ್ವರಾಮ ಕಂಡಮ್ ಬ್ಯಾಗ್ಸ್ ఎవరైనా ఇక్కడ ಹಾಕ್ತಾರಾ కండమ్ బ్యాగ్స్ ఎవరైనా ఇక్కడ ಹಾಕ್ತಾರಾ కండమ్ బ్యాగ్స్ ప్యాకెట్ల తోటి మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ బ్యాచిలర్స్ అండ్ రూమ్ తీసుకొని బాగా బరి తెగించావు నీకెక్కలేదు బరి తెగించిందని నేనేం చేస్తానో తెలుసా మొన్ననే మా పిల్లకు డ్రైయర్లు బ్రాలు కొనిచ్చిన తిట్టే చినిగిపోయిన డైర్లు కాని వస్తున్నాయి ఎవరితో కనపడితే దాంతో గిట్టారు వాడు పెద్ద జనక్ జనక్ పాయల్ బాజాగాడు కంపు అమ్మా అన్న స్టాండ్ లేదు సైకిల్ స్టాండ్ లేదు బైక్ స్టాండ్ లేదు ఆ స్టాండ్ అన్ని తీసు ఏంది అబ్బాయి మీరు రెంట్ ఇయరా ఇంకా ఇస్తామా అంటే ఎప్పుడు ఇస్తారు మీరు ఎన్ని రోజులు అవుతుంది ఏంది గలీజ్ ఏంది ఈ తొక్కలేంది గలీదంటే ఏం చేస్తావా అంటే అవ్వరామా కండమ్ బ్యాగ్స్ ఎవరైనా ఇక్కడ ಹಾಕ್ತಾರಾ కండమ్ బ్యాగ్స్ ఎవరైనా ఇక్కడ ಹಾಕ್ತಾರಾ కండం ప్యాకెట్లు దీనికే తెలుసు అది అంటే నాయగామంటే కండమ్ బ్యాగ్స్ ప్యాకెట్ల తోటి మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ బ్యాచిలర్స్ అండ్ రూమ్ తీసుకొని పైన ఎవరున్నారు మా తాత ఉన్నాడు పైన ఇల్లు కట్టించి ఇదే కదా లాస్ట్ ఫ్లోర్ మరి కిందోళ్ళు బాగా బరి తెగించావు నీకెక్కలేదు బరి తెగించిందని నేనేం చేస్తానో తెలుసా వాళ్ళు వేస్ట్ వాళ్ళు పెద్ద పక్క బిల్డింగ్ వాళ్ళు పడేస్తారు మాకే తెలుసు పక్క బిల్డింగ్ వాళ్ళు తీట పెట్టి ఇసిరేసిండ్రు రైట్ మరి పని అయిపోయినాక పడేయకుంటే ఏం చేస్తారు ఇంకా అంతేనంటవా సరేలే నా రూమ్ రెంట్ ఎప్పుడు ఇస్తావు రెంట్ ఇచ్చడే చేసాం ఒక్క పైసలు వచ్చేది కాదా అంటే మా దగ్గర పైసలు ఉన్నాయి పైసలు ఈ మధ్యన లేవు మా మొన్ననే మా పిల్లకు డ్రైయర్లు బ్రాలు కొనిచ్చిన కార్లు బ్రాలు కొనిడానికి ఉంటది నువ్వేం చేస్తున్నావురా మరి పైసలు అయిపోయాక నా గుద్దాలు ఆయన పైసలు అయిపోయాక నా గుద్దాలు ఆయన బ్రేకప్ అయిపోయింది మా వానికి మీ వాడికి నీకేమైంది ఏం లేవు పైసలు అయిపోయింది ఒక 2 months ఆగండి ఎట్రా నువ్వు దగ్గరికి రా ఎప్పుడు ఇస్తావు చెప్పు ఒక 1 month ఆగండి 1 month కనీసం ఒక 10-15 రోజులు అవుతుంది అంతే పోయిన నెల కూడా ఇదే చెప్పినావు అంతకు ముందు పోయిన నెల కూడా ఇదే చెప్పినావు ఇప్పుడు టోటల్ లెక్కేస్తే 3 నెలలు అయింది ఎప్పుడు ఇవ్వాలా యాక్సిడెంట్ అయిందంటే ఎవరికి యాక్సిడెంట్ అయింది కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా బ్రదర్కి బెదరికా నీదేందయ్యా డబ్బులు అసలు కిత్తరా ఈరా చెప్పండి డబ్బులు ఇచ్చడా గానీ కొంచెం టైం పడుతుంది ఎంత టైం పట్టిద్ది 15 రోజులు టైం పడుతుంది 15 రోజులు టైం పెట్టుకుంటే ఇట 3 నెలకి రెండి కట్టుకొని ఉంటే మేము ఎవరు తిని బతికాలే ఇస్తలేరా అంటే 2వ ఫ్లోర్ 3వ ఫ్లోర్ పైసలు రావా 2వ ఫ్లోర్ 3వ ఫ్లోర్ ఇస్తే వాళ్ళ రెంట్లకి అది వారి కరెంట్ బిల్లులకే సరిపోతున్నాయి ఇస్తామా అంటే డబ్బులు లేవా అంటే ఎంతైనా గిన్ని రోజులు ఉన్నాం ఎప్పటి నుంచో ఉంటున్నాం ఎటు పోతావా అంటే బట్టలు ఇక్కడ ఉన్నాయి డోర్ వేసుకొని మరి తాళం ఇచ్చి పోతాం ఆ బట్టలు ఏం కావాలరా ఇటు తీస్తే చినిగిపోయిన డైర్లు కాని వస్తున్నాయి ఎవరితో కనపడితే దాంతో గిట్టారు వాడు పెద్ద జనక్ జనక్ పాయల్ బాజాగాడు ఇటు తీస్తే చినిగిపోయిన బ్రాలు కనపడుతున్నాయి ఇది ఎవరైనా షర్ట్ అంటారా ఇది ఎవరైనా షర్ట్ అంటారా చెప్పు చెంబడ కంపు అమ్మా ఇప్పుడు ఏంది నా రెంట్ నాకు కావాలి గుద్దులో దమ్ము చేయకుండా ఇవ్వండి దీని అమ్మ అయిపోయినా మీ ఫోన్లు ఎందురా మూగుతా ఉన్నాయి ఇక్కడ సిన్సియర్గా మాట్లాడుతున్నాగా టుంగ్ టుంగ్ అంటే ఇదని వినాలా ఇటు ఇటుతో నన్ను మాట్లాడాలా నాతో ఉండేటప్పుడు నిశ్శబ్దంగా ఉండాలని మీకు తెలియదా కట్టేది ఇప్పుడు కట్టు 5 రోజులు ఆగండి ఆంటీ 5 రోజులు కూడా ఆగను నేను ఇప్పుడు నాకు 1 నిమిషంలో కట్టాలి నువ్వేం చేస్తావు అన్ని స్టాండ్ లేదు సైకిల్ స్టాండ్ లేదు బైక్ స్టాండ్ లేదు ఆ స్టాండ్ లన్నీ తీసు అన్ని స్టాండ్ లేదు సైకిల్ స్టాండ్ లేదు బైక్ స్టాండ్ లేదు ఆ స్టాండ్ లన్నీ తీసు పక్కన పెడితే నాకు రెంట్ కావాలి 3 నెలల నుంచి అసలు ఆగుతురు ఎవరైనా నేను చాలా మంచిదాన్ని కాబట్టి గుంటూరు అమ్మాయిని కాబట్టి చాలా స్ట్రిక్ట్గా అణిగి మణిగి సరేలే అడ్జస్ట్ అవుతుంది అంతేగా మేము నేనున్నానని చెప్పి ఉన్నారా బాగా అందంగా రెడీ అయినా అంకుల్ లేడైంది ఆ లిప్స్టిక్ ఆ ఫేస్ కట్
అంటే అందరు ఇక్కడ బ్యాచులర్సే ఉంటున్నారు కదా, అందరు చూస్తుంటే నాకు సిగ్గేస్తుందండి. సరే చెప్పు, కొంచెం ఆచా ఏం ఆగాలే? వెయిట్ చేయి కొంచెం. అరే కాదండి, ఒక పని చేయండి, 2 డబ్బుల్లో మందం మావని మన యూజ్ చేసుకోండి. మీరు యూజ్ చేసుకోవడానికి మీరు 2 మంది కొట్టుకున్నానా? ఏం ప్లీజ్ మామిడి పెడతారు. అరే మామ నువ్వేంద్ర అటు తిరిగి అని అవుతున్నావు, అటు తిరిగి అని అవుతున్నావు. ఎప్పుడు ఇస్తావు చెప్పు? కొంచెం టైట్ ఉంది. ప్యాంట్ టైట్ గా ఉందా? ప్యాంట్ టైట్ గా ఉండడానికి రెంట్ కట్టడానికి ఏమైనా ఉందా? బెల్ట్ కూడా లేదు కొనుక్కోడానికి. చూపి చూపిమంటే నువ్వు ఎత్తావు. లేదు నేను చూపిమంటే ఎత్తేస్తావు ఇంకంతే. ఒక 2 రోజులు ఇస్తాం కానీ 2 రోజులు ఇప్పటికి 2 రోజులు అన్నారు, సరే అనుకున్నా. ఇంకా 10 రోజులు అన్నారు, సరే అన్నా. ఒక్క నెల ఆగండి అన్నారు, అది కూడా నేను సరే అన్నా. నువ్వు ఫోన్ కింద పెట్టి ఫోన్ చేస్తున్నా. ఎవరికి చేస్తున్నావు? ఫ్రెండ్ మనీ అన్నారు కదా. మనీ అంటే నేనున్నప్పుడే ఫోన్ చేయాలా? అంటే ఇదిగో నేను మాట్లాడేటప్పుడు ఇలా కట్టుకొని నాలి, సరేనా? కట్టుకోమంటే కట్టుకుంటావా నువ్వు? నాకు రెంట్ కావాలి ఇప్పుడు. చేతులు కట్టుకుంటే కట్ అవుతాయా? ఇప్పుడు నాకు రెంట్ ఇస్తారా, కొట్టమంటారా? ఇచ్చేస్తాం, సాయంత్రానికి ఇచ్చేస్తాం. నేను నమ్మనబ్బా, నేను నమ్మను. తమ్ముళ్ళు లాంటి వాళ్ళు మీరు చిన్న పిల్లలు అయితారా? మీరు చిన్న పిల్లలు అయితే కండం బ్యాగ్స్ ఇక్కడ ఉంటాయా? ఇక్కడ పాస్ పెట్టింది, ఇక్కడ పాస్ కండం బ్యాగ్స్ ఏంద్ర ఆడ దాసి పెట్టుకుంటున్నా, నేను పొట్ట మీద పెడుతుంటే నువ్వు ఆడ పెట్టుకుంటున్నావేంది? అంటే అంత రహస్యం ఉందా అక్కడ? అంతేగా చాలా ఉందా? మీ ఫ్రెండ్ వాడికి బాగా పాసి పెట్టినట్టుంది. ఇప్పటి వరకు మనకి ఒక్కసారి కూడా పెళ్లి కాలేదు. లేకపోతే ఒక్కసారి కూడా అది అవ్వలేదా? అంటే ఏదో అట్లా ప్రాక్టీస్ కోసం. అవునా, నిజమా? అని ప్రాక్టీస్ అంటున్నారు మళ్ళీ. ఇక్కడికి నుంచోండి. ఇదిగో మీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నా, మీరేం చేస్తారో నాకు తెలియదు. నా రెండు నా తీసుకొచ్చి బట్టలు ఉతకడానికి మాకు వాషింగ్ మిషన్ ఉంది. అరే చేతితో వస్తే బాగుంటది. చేతితో ఉతకడానికి మా ఇంట్లో పని మనిషి ఉంది, వాషింగ్ మిషన్ ఉంది. మీరు లేనోరు అని చెప్పి రోడ్డు మీద నుంచి పెడితే ఊరుకుంటారా? గుద్ద బల్పు ఎందుకు మీకు? మాటి దాచుకుంటున్నావు, నేను ఎందుకు పట్టి పీకినట్టు? ఏ దేవా చెప్పవేంది? నేను పోయిన మంత్ కరెక్ట్ ఇచ్చిన అంటే రూమ్ రెంట్, మనోడే ఈసారి ఈ నెల అయిందే. అరే దెంగేద్దాం రా పై రూమ్ అద్దు మొట్టదు పైసలు ఇస్తా. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఎంతకన్నా? ఆంటీ అంటే నా అందం చూసి మీరు ఉన్నారా? అంకుల్ ఇంకొక అమ్మాయి లైన్ వేసుకోవడానికి పోయిండు. నేను మీకు ఎందుకు లైన్ వేస్తాను చెప్పు. సరే ఇప్పుడే కాల్ చేసి వెళ్ళండి. ఇప్పుడంటే ఇప్పుడు ఎటు వెళ్ళాలంటే ఈ రూమ్ వద్దు నాకేమొద్దు అన్నప్పుడు ఇప్పుడే కదా నువ్వు అన్నప్పుడు ఖాళీ చేయాలి కదా. ఖాళీ చేయమల్లా అంతేనా? అంటే పిచ్చా అంటే మాకు ఏం పిచ్చిదా? పిచ్చింది చూపి, ఎంత పిచ్చి ఆ పిచ్చింది చూపి. మరి ఎంత పిచ్చని అంటే ప్లీజ్ ఆంటీ జర అర్థం చేసుకోండి. లేవా అంటే పైసలు అయిపోయినాయి. పైసలు లేవంటే కుదరదు. మీరు కండమ్స్ ప్యాకెట్ కొనుక్కోవడానికి అయితే ప్యాకెట్లు డబ్బులు అట్టట తన్నుకొస్తాయి. రెంట్ కట్టడానికి మాత్రం నువ్వేంది అటు చూసి అని నవ్వుకుంటున్నావు. ఇట్రా నీతోనే పని. రా
జంకుని వరకు చాలు కానీ ఏంది నీ సంగతి చెప్పు. ఇస్తా అండి డబ్బులు. ఇటు దాన్ని నా తప్పలేదు. అరే మావాడద్దు. ఓ ముగ్గులు వాటేసుకుంటుండ్రు ఏందిరా. అరే మొగలు వస్తే మీరుంటే మీరు ఏమైనా ఛాన్స్ ఇస్తారు? ఏం ఛాన్స్ కావాలి మీకు? అన్ని చెప్తాం నేను అన్ని ఛాన్స్ ఇస్తుందా మరి? మిమ్మల్ని ఎట్లా కాదు కానీ చీపురేది. చూస్తురా అంటే ప్లీజ్ అంటే జరుగుతుందండి ప్లీజ్ అంటే. ఎవరు చూస్తున్నారు ఇక్కడ? అంకుల్ తెలిసే మళ్ళా మమ్మల్ని కొడతాడు. అవునా? మరి మీరు రెండింటికి పోతే ఎవరిని కొట్టాలి? అరే మామ కొంచెం ఎవరిని కొట్టాలి? ఎవరిని కొట్టాలి? ఇక్కడ గుంజులది కన్నం ప్యాకెట్ వేసి గుంజులది గుంజులు ఇస్తారు రెంట్ కట్టాం మరి. ఎందుకు కట్టరు? ఎందుకంటే గుంజులు తీయకపోతే ఇంకా 2 నెలలు రెంట్ అడ్వాన్స్ కట్టాల్సి వస్తుంది. అడ్వాన్స్ ఆల్రెడీ కట్టలేము కట్టినాం కదా బాబు. ఈ ఓడికి నువ్వు చెప్పు హీరో జరా గుంజులు అరే నా బండే షోరూమ్ లో ఇన్సూరెన్స్ కట్టలేదు. షోరూమ్ ఒంగు అట్ట కాదు అట్ట ఒంగు అట్ట ఒంగు